క్యాల్కులేట్లు ఇస్తారు. సైకిల్లో వస్తున్నారు తాతయ్య గారు. మంచిదండి. రండి రండి మా తాతయ్య గారు రండి. పండుగ వస్తున్నారు తాతయ్య గారు. పట్టు తప్పండి పట్టు తప్పండి. క్రిస్మస్ తాతయ్య గారు 5 నిమిషాలు మాట్లాడతారు. క్రిస్మస్ తాతయ్య గారు 5 నిమిషాలు మాట్లాడతారు. దయచేసి అందరూ చక్కగా కూర్చుంటే తాతగారు ఏం తెచ్చారో 2-3 మాటలు మనకు తెలియపరుస్తారు. శ్రద్ధగా ఉండాలి. రోడ్డు మీద ద్వారా కూర్చోండి. ఇప్పుడు తాతయ్య గారు మాట్లాడతారు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎవరు గొడవ పట్టవద్దని చెప్తున్నారు. క్రిస్మస్ తాత గారు కోపం ఎక్కువ. మీరు ఎవరు గొడవ పట్టవద్దు. మీరందరూ నన్ను ఎందుకు ఎంతగా చూస్తున్నారు అంటున్నారు క్రిస్మస్ తాత గారు. మీరు ఎలా ఇట్లేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందంటున్నారు. సరే మీరందరూ సైలెంట్గా ఉంటే కాసేపు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నామని చెప్తున్నారు. వేదిక అలంకరించినటువంటి దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను బయలుదేరడం చాలా తొందరగా బయలుదేరాను, కానీ నాకు ట్రావెలింగ్ లో చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను ఎయిర్పోర్ట్లో ఉండగా థామస్ గారు ఫోన్ చేసి మన రాజవడ్డీ పోటీ కారు పంపిస్తామని చెప్పారు. జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పారు. చాలా సంతోషించాను. అమ్మయ్య ట్రావెలింగ్ ఏ ప్రాబ్లం లేదు కదా అనుకున్నాను. సరే నేను రాజుల్లో వస్తీగాను. అప్పటికే డబ్బు బస్సులో వచ్చాను. పొట్టంతా నలిగిపోయింది. ఇదేమిటి ఎరా బాబు, ఈ బస్సులు ఎలా ఉన్నాయి, ఆర్టీసీలో నరకం చూసాను అనుకున్నాను. అబ్బాయి మరి ఎక్కువగా వీడియో దిగండి, డ్రాప్ వస్తుంది ఆ దగ్గరికి. అదే నన్ను కూడా కోపడతారు, జాగ్రత్త చెప్పమంటున్నారు. సరే ఏమండి మీకు అప్పుడు పిల్లలు తర్వాత బైక్ సౌండ్ అంటే భజన నన్ను కొట్టేసుకున్నా. సరే కారులోనైనా కాసేపు పడుకుందామని కారు ఎక్కడ ఉందా బాంటూ వెతుకుతున్నాను. కానీ నాకు ఎక్కడ కారు కనిపించలేదు. ఎదురుగా ఒక డొక్కులో కనిపించింది. అదే నన్ను తీసుకెళ్లే బండి అని నాకు తెలియదు. ఎంతలో ఒక అతను వచ్చి అన్నాడు. నేను భయపడిపోయాను. నేను కంగారు పడిపోయాను.
కలిసి విషయం నేను చెప్పాను కంగారు పడొద్దు, అతను మనవాడే నేను చెప్పాను. ఇసే విషయం ఇంతలో నా పక్కన ఉన్న సామీల్ గారు వచ్చారు. ఇసే నన్ను చూసి కారు ఏదని కోపం అడిగాను. ఇదే మనం వెళ్ళే బండి అని చెప్పి సామీల్ గారు చెప్పారు. నాకు గుండె జారిపోయింది. నాకేజ్ అక్కడ, దీనికేజ్ అక్కడ, ఇది ఎక్కడ వస్తుందని చెప్పి అడిగాను. అయినా ప్రశాంత్ గారు మరి ఈ కారు పంపిస్తానని చెప్పారు కదా అన్నారు. మరి ఇదేంటి కారు పంపిస్తానన్నారు అని చెప్పేసి అడిగారు. కానీ కారు రిపేర్ వచ్చింది, ఈసారి లోన పండుగ రిజిస్టర్ అయిపోమని నేను చెప్పారు. నా పని అయిపోయింది అనుకున్నాను. సరే వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించుకురా అన్నాను. తాతాజీ గారు ఎందుకు రా అన్నారు. అలా కాదు తాతాజీ గారు, నన్ను మోసుకెళ్ళాలంటే ట్యాంక్ ఫుల్ చేయించారన్నాను. ఆయన ఎలా అంటే నాకు చాలా భయం వేసింది. మొత్తానికి ట్యాంక్ ఫుల్ చేయించారు. రాజోళ్ళు 5 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు ఈ మధ్యకి వచ్చేసరికి ఇంత టైం అయింది. నా ఒళ్ళంతా హోమం అయిపోయింది. సరే ఏదేమైనా మీ మధ్యకి రావడం, మీతో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా లండన్లో అయితే ఇంత హడావుడి ఉండదు, కానీ ఇండియా అంతా మరింత హడావుడిగా సంబరాలు అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చే మార్గంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ జరిగింది. టాయిలెట్కి వెళ్దామని బండి ఆపన్నాం. అక్కడ చిన్న కుక్కల గుంపు ఉంది. అసలు ఇలా కుక్కలంటే చాలా భయం. ఆగిపోయినందుకు చూసి మరవడం మొదలెట్టాయి. అంటే వచ్చిన పని కానివ్వకుండా మళ్ళీ బండి ఎక్కి స్పీడ్గా వచ్చేసాం. అది ఎక్కడికి చేస్తానేమో అని చాలా భయపడ్డాను. ఇదిగో అక్కడ మొదలుపెట్టిన ప్రయాణం ఇక్కడ ఆగింది. సరే మరి పిల్లలందరికీ చాక్లెట్లు పట్టుకొచ్చాను. మరి వెళ్ళేటప్పుడు అవన్నీ మీ అందరికి ఇస్తాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో నా యొక్క మరి గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. అందరూ ఒకసారి నవ్వి నాకు టాటా చెప్పమంటున్నారు. వారు చాలా దూరం నుంచి మన మధ్యకు వచ్చారు. వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వారు తెలుగులో తర్జుమా చేశారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. కూర్చోండి, 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 కూర్చోండి. ఈ సమయంలో మాలుకలు ఎత్తబడుతున్నది. 6 ఇశ్రాయేలు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందా. ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీరందరూ కూడా ఘనమైన కానుకలు ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందాలని మీకందరికీ నేను మనవి చేస్తున్నాను. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, పట్టజాలంత విస్తారమైన ఆశీర్వాదములు యావత్తు దేవుడు కుమరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అందుచేత ఈ సందర్భంలో, ఈ సంతోషకరమైన సందర్భంలో మీ ఘనమైన కానుకలు ఇచ్చి దేవుని ఆశీర్వాదములు పొందాలని మీకు మనం చేస్తున్నాను. Okay? 1, 2, 3. 1, 2, 3, 4. 1, 2, 3, start.